ఆర్టీసీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం కింద 200 కోట్ల జీరో టికెట్ల జారీకి చేరువైంది. ఏడాదిన్నర ప్రజాపాలనలో మహిళల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ విజయవంతంగా అమలు చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు పథకం బుధవారంతో 200 కోట్ల జీరో టికెట్లకు చేరుకుంటుంది. ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవడంతో 18 నెలల్లోనే ఈ రికార్డు సొంతం చేసుకుంది ప్రభుత్వం. స్కీమ్ ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఆ తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరిగింది. ఇప్పుడు సగటున రోజుకు 30 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్లో సుమారు 8 లక్షల మంది మహిళలు రోజు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోనే డిసెంబర్ 9న అసెంబ్లీ ఎదుట అమలు చేసిన ఈ పథకం దేశమందరి దృష్టిని ఆకర్షించింది.